నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. విజయవాడను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఆపరేషన్ విజయవాడ చేపట్టారు సీఎం చంద్రబాబు. అందులో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పటికే అక్కడ బాధితులకు కావాల్సిన ఆహార, వైద్య సదుపాయాలను సమకూర్చారు. ఇక మీదట వాళ్ళు ఇబ్బందులు పడకుండా 10 రోజుల పాటు కావాల్సిన ఫుడ్ను కూడా ఆయన ఇప్పటికే అందించడం అయితే జరిగింది. ఇక అసలు ఆ వరదకు కారణమైన దాని మీద ఇప్పుడు చంద్రబాబు గారు ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు అంటున్నారు. అసలు ఏంటి ఆపరేషన్ బుడమేరు? చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు? వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో చంద్రబాబు గారు వరద బాధితులను దాని నుంచి బయటపడేయటం అయితే జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు అంటున్నారు. సో దీనిపై ఇప్పటికే చంద్రబాబు గారు చాలా కోపంతో అయితే ఉన్నారు. సో అక్కడ చాలా ఆక్రమణలకు గురయ్యాయని కూడా మొదట్లోనే ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఏంటి సార్ అసలు ఆపరేషన్ బుడమేరు ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? ఆపరేషన్ బుడమేరు అంటే మామూలుగా విజయవాడ ప్రజలకి ఏమో ఆనందంగా ఉంది, వైసీపీ నాయకులకేమో గుండె జల్లు మంది ఒకసారి. ఆపరేషన్ బుడమేరు అంటే అక్కడ ప్రధానంగా బుడమేరు ముంపు ప్రాంతాలలో అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాటిని అమ్ముకొని వాటిలో వెంచర్లు వేసి, కొన్నేమో వెంచర్లు వేశారు, కొన్నేమో బిల్డింగులు కూడా కట్టేశారు. మొత్తం బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఇటువంటివి చేయటం అనేది ఈ 5 సంవత్సరాల్లోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లోనే. అంతకు ముందర జరగలేదా అని మీరు అడగచ్చు. అంతకు ముందు ఏంటంటే ఎవరో గుడిసెలు వేసుకునేవాళ్ళు, అక్కడ మామూలు స్థానికంగా ఉండేవాళ్ళు గుడిసెలు వేసుకుంటే తర్వాత పోలీసులు వచ్చి తీసేయించేవాళ్ళు, లేకపోతే భారీ వర్షం వస్తే వాళ్ళే పక్కకు వచ్చేవాళ్ళు. విజయవాడలో ఆక్రమణలు అవన్నీ కొత్త విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ విజయవాడలో నివసించే ప్రతి వ్యక్తికి బుడమేరు సంగతి తెలుసు కాబట్టి దాని జోలికి ఎవరు పోరు. వైసీపీ నాయకులు ఏంటి అంటే వాళ్ళు మనం ఉండేది 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో అందినంత దోచుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అంటే బుడమేరుకి వాటర్ వచ్చి చాలా రోజులు అయింది కదా, ఇదే అదనని చెప్పి వేసేసారు. మొత్తం మెయిన్గా వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, వీళ్ళు మెయిన్ అన్నమాట. వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది మొత్తం కలిసి ఇవన్నీ చేశారు అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నిజం. ఆపరేషన్ బుడమేరు అనగానే ఒక్కసారి మరి వాళ్ళందరికీ గుండెల్లో గుబులు పుట్టడం సహజం. పైగా తెలంగాణలో చూస్తున్నారు కదా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అని పెట్టి మొత్తం చెరువులు కుంటలు ఆక్యుపై చేసినవన్నీ పడగొడుతున్నాడు. దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఫేక్ వీడియోలు పెట్టేసి పేదవాళ్ళ కడుపు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అని మొదలుపెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు? చెరువుల్లో మొత్తం ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో కూడా వచ్చేసి బిల్డింగ్లు కట్టేస్తే కూలగొట్టరా? కొడుతున్నాడు. అట్లాగే అక్కడ కూడా ఈ ఆపరేషన్ బుడమేరులో పార్ట్గా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పెట్టినట్టు అక్కడ ఒక ఆర్గనైజేషన్ని సపరేట్గా పెట్టి ఈ ఆపరేషన్ కనుక మొదలు పెడితే ఈ వైసీపీ నాయకులకి ఇంకా కంటి మీద కొనుక్కుండదు. ఎందుకంటే అన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దాన్ని అమ్ముకొని అందులో బుడమేరు వాగు మధ్యలో పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇటువంటివి ఒకటిగా చాలా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. బయటికి వస్తే ఇప్పుడు మళ్ళీ అరెస్టులు చేయాలి, మళ్ళీ వాళ్ళందరినీ జైల్లో వేయాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ పరామర్శించాలి, ప్రభుత్వం కక్షగట్టి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నదే అని చెప్పుకోవాలి. అంటే బుడమేరుని ఆక్రమిస్తే పర్వాలే, వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు అని మొదలు పెడతారు. అవన్నీ జరుగుతాయి. వాస్తవంగా ఈ బుడమేరుకి సంబంధం ఏంటంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 600 ఎకరాలు కబ్జాకు గురైందనేది ఒక అంచనా. 600 ఎకరాల వరకు ఇదైపోయింది.
2020 నుంచి తెలుగుదేశం ఈ బుడమేరు ఆక్రమణల మీద పోరాటం చేస్తూ ఉన్నది. ఒక్క చోటే 140 ఎకరాలు కబ్జా చేసి ఎకరం 45 లక్షల చొప్పున ఈ జగన్ అండ్ కంపెనీ అమ్ముకున్నది అనేది ప్రధానమైన ఆరోపణ. ఎకరం 45 లక్షలకి అమ్ముకున్నారు. 140 ఎకరాలు అంటే మీరు ఆలోచించుకోండి, లెక్కేసుకోండి, మెల్లిగా లెక్కేసుకుంటే అది కోట్లలో ఎన్ని కోట్లు వస్తుందో మీరు చూసుకోండి. ఈ మొత్తంలో ఇదే కాకుండా బుడమేరు ముంపు ప్రాంతాన్ని ఆక్యుపై చేయటమే కాకుండా ఇందులో మట్టి, ఇసుక దీన్ని కూడా తవ్వి అమ్ముకున్నారు. దాదాపు 200 కోట్లు కొట్టేశారు దీని మీద. మట్టిని ఎవడన్నా అమ్ముకుంటాడా? జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అమ్ముకున్నది. ఆ తర్వాత ఆధునీకరణ కోసం అని చెప్పి, అంటే అప్పుడు బుడమేరు నుంచి 37,555 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదికి డైవర్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసి 464 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు అప్పట్లో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. దాదాపుగా 151 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి 2020లో మొత్తం సెప్టెంబర్ 8వ తారీఖున జీవో నెంబర్ 365 ఇచ్చాడు. ఇచ్చేసి చంద్రబాబు నాయుడు సగం చేసి, సగమే దాదాపు చాలా వరకు పనులు పూర్తయితే ఆ పనులన్నింటినీ ఆపేయించాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది కదా, అట్టట్లా అని చెప్పి మొత్తం ఆపేశాడు. అదే ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నది అదే. నేను డబ్బులు శాంక్షన్ చేశాను, నేను టెండర్లు పిలిచాను, వర్క్ అప్పగిచ్చాను. వర్క్ అప్పగిచ్చినవి, నేను అప్పగిచ్చిన వర్క్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఓకే, ఆపావు. నీ తెలివితేటలు ఉపయోగించి నేను చేసిన దానికన్నా బెటర్ ప్లాన్ ఏదన్నా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే నేనే సంతోషించేవాడిని అయ్యా. అబ్బా, ఈ జగన్కి తెలివితేటలు ఉన్నాయి, నాకన్నా బెటర్ ప్లాన్ వేసాడని చెప్పి నేనే సంతోషించేవాడిని. కానీ ఈ జగన్ ఏం చేశాడు? మొత్తం నేను పిలిచి ప్లాన్ వేసి టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు 150 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఆపేసి పనులన్నీ క్యాన్సిల్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డిని తెలియగలవాడు అనాలా? ఈర్ష్య, అసూయ, ద్వేషం, ముఠా కక్ష, ముఠాతత్వం ఉన్న వ్యక్తిగా లెక్కేయాలా? మీరు చెప్పండి. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇది. ఇక్కడ మొత్తం ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు ఆపేయటంతో దానివల్ల ఏంటి, ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు ఆర్థిక నష్టమే కాదు, ఆర్థిక నష్టమే కాకుండా ఎంతమంది సఫరింగ్, దాదాపు 3 లక్షల మంది విజయవాడ ప్రజలు సఫర్ అయ్యారు. దాదాపుగా 7-8 రోజుల పాటు సఫర్ అయ్యారు. వాళ్ళని ఆ ముంపు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఆహార పదార్థాలు అవన్నీ ఇవ్వటం, అదంతా క్లీన్ చేయటం, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది? అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే 47 మంది చచ్చిపోయారు. 47 మంది. అన్నమయ్య డ్యామ్ ఆ గేట్లు ఎందుకు కొట్టుకుపోయింది తెలుసా? అక్కడ ఇసుక దవ్వుతున్నదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు, కాంట్రాక్టర్లు, వాళ్ళ పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. అవి కొట్టుకుపోకుండా ఉండాలని చెప్పి ఈ పని చేశారు. గేటు కొట్టుకుపోయింది, ఊరు మీద పడ్డది. మొత్తం 47 మంది వాషౌట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? మొత్తం 6 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పరదాలు కట్టుకొని వాళ్ళని బాధితులు అని చెప్పి పేరుతోటి ఈ వైసీపీ సైన్యాన్ని దించుకున్నాడు. ఈ ఐపాక్ బృందం వాళ్ళు ఉంటారు కదా, పేటీఎం బ్యాచ్, వాళ్ళు జై జగన్ జై జగన్ అని అరవటం అనమాట. అంటే వాళ్ళు బాధితులా లేకపోతే ఎవరు? అంటే ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే, కొట్టుకుపోతే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పితంతో ఒక మనిషి కొట్టుకుపోయి ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంటే ఆ కుటుంబం వచ్చి జై జగన్ అని అరుస్తుందా? అరిచారు అక్కడ. మరి ఇప్పుడు మరి విజయవాడలో అటువంటి సంఘటనలు ఎక్కడన్నా చూసాము మనం? జై చంద్రబాబు జై చంద్రబాబు అని అరిచారా? ఎందుకు అరుస్తారు అట్లా? ఎందుకు అరుస్తారు? ఆయన పని ఆయన చేసుకున్నాడు. చెప్పాడు ఆయన,
ఆయన తిరుగుతున్నాడు, 24 గంటలు అక్కడే ఉన్నాడు, నిద్ర కూడా పోకుండా దాదాపు 10 రోజుల పాటు అక్కడే పనిచేశాడు. తెలుగుదేశం వీళ్ళందరూ వచ్చేసి జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు అని అరవటం మొదలుపెట్టారా? ఎందుకు చేస్తారు అట్లా? కొంతమంది సైకోలు అయితేనే అట్లా చేయించుకుంటారు. ఎవరన్నా చేసినా కానీ అవతల పోవా, వరద ఈడొచ్చి అందరు ప్రజలు ఇబ్బంది పడుతుంటే నువ్వు వచ్చి జై చంద్రబాబు అంటావేంటి, పక్క పో అంటారు. ఏ లీడర్ అయినా. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు కాబట్టి ఏది చేశాడు, ఇప్పుడు అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు బుడమేరు ఆధునికీకరణ కోసం ఇచ్చిన ఫండ్స్ అన్నిటినీ, పనులన్నీ ఆపేసి ఫండ్స్ అన్నిటినీ డైవర్ట్ చేసేసి పనులు సగంలో ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకో కొంచెం డీటెయిల్స్ చెప్పాలి అంటే ప్యాకేజీ నెంబర్ 1 బుడమేరు ప్రధాన కాలువ 24 కిలోమీటర్ నుంచి 42.500 కిలోమీటర్ల వరకు, దీన్ని ఎనికపాడు అంటారు. దీన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు అప్పట్లో. దీన్ని పనులు మధ్యలోనే ఆపేశారు. అది దాంతో ఇప్పుడు మొత్తం అది అధ్వాన స్థితికి చేరుకుంది. బుడమేరు ఇప్పుడు వచ్చిన ఈ కెలామిటీ ఉంది కదా, ఇందులో సింగనగరు, రాజేశ్వరిపేట ఇవన్నీ కూడా ఈ పనుల ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే ఈ పనులు కంప్లీట్ అయినట్టయితే బుడమేరు వాటరు ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఉండేది కాదు. ప్యాకేజీ నెంబర్ 1514 ఈ పార్ట్ దీని కింద ఏంటంటే బుడమేరు కాలువ పనులకి ఎనకేపాడు వరకు గుడివాడకు చెందిన ఎన్ఏఎస్ ఆబు కన్స్ట్రక్షన్ వాళ్ళకి వర్క్స్ అప్పగిచ్చారు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. తర్వాత ప్యాకేజీ 1515 కింద బుడమేరు ప్రధాన కాలువ పనులు అవి ఇస్తే 42.500 కిలోమీటర్ల నుంచి 50.600 కిలోమీటర్ల వరకు ఎనకేపాడు ముందు వరకు విస్తరణ పనులు ఇవి. దీన్ని కూడా మొత్తం ఆపేశాడు. ఇది మొత్తం గుడివాడకు చెందిన ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్కి ఈ పనులు అప్పగిచ్చారు. ఈ పనులు కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఆపేశాడు. ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఉంటే బుడమేరుకి వరద వచ్చి ఉండేది కాదు, విజయవాడ మీద పడి ఉండేది కాదు, కృష్ణాకి డైవర్ట్ అయిపోయి ఉండేది. కొంత వాటరు మామూలుగా సహజంగా వెళ్ళేది కొల్లేరు వరకు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయేది. ఈ విధంగా మొత్తం ఇంకొక విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో బుడమేరుకి గండ్లు పడ్డాయి. బుడమేరుకి గండ్లు పడితే రైతులు వచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి, గండ్లు పడ్డాయా, 3 చోట్ల గండ్లు పడ్డాయి, వాటిని పూడ్చు అంటే ఈ మహానేత గండ్లను పూడ్చలే. ఈ గండ్లను ఎప్పుడు పూడ్చాడో తెలుసా? మొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అహర్నిశలో అక్కడే ఉండి కృషి చేసి మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా సహాయంతో 3 గండ్లు పూడ్చారు చూసారా. ఆ గండ్లు ఎప్పుడు పడ్డాయి అంటే మొన్న వర్షాలుగా పడ్డాయి కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డ గండ్లు అవి. ఆ గండ్ల నుంచి బుడమేరు పొంగి వచ్చి విజయవాడ మీద పడ్డది. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన గండ్లు అవి. ఆ గండ్లను పూడ్చాలి కదా, పూడ్చలా, మనకెందుకు అనుకున్నాడు. మీరు చెప్తున్నట్టు చేయాల్సినంత చేసేసి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిన తర్వాత వచ్చి అంటే అలర్ట్ వచ్చినా కూడా చంద్రబాబు గారు అధికారులతో రివ్యూ పెట్టలేదు, ఇటు వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు ఆయన ఎత్తడం వల్లే విజయవాడ మునిగింది అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అదే మెయిన్గా తీసుకుని ప్రచారం చేస్తుంది వైసీపీ. రేపు చంద్రబాబు గారు మరి ఆపరేషన్ బుడమేరు చేపట్టి ఈ ఆక్రమణలు ఎవరివి అని తేలితే అప్పుడు వైసీపీ వాళ్ళ నోళ్ళు మూతపడే అవకాశం ఉంటుందంటారు. మూతపడవు, వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంకోటేదో మొదలు పెడతారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణలకి లేకపోతే వాళ్ళు చెప్పే మాటలకి ప్రభావితుడైతే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎట్లవుతాడు? చంద్రబాబు నాయుడు ప్రజల ఇంట్రెస్ట్ విషయంలో ఎవరితోటి కాంప్రమైజ్ కాడు కదా. అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటి? ప్రజల ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఒత్తిళ్ళకి లొంగడు.
అదే ఇప్పుడు మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న సమస్య అదే. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరే అడిగారు, మరి ఇవన్నీ గళ్ళు పెట్టిందని జగన్మోహన్ రెడ్డే కదండి, మరి ఆయన వచ్చి ఇట్లా అడుగుతున్నాడు ఏంటి అని మీరే అడిగారు. విజయవాడ ప్రజలు అడగరా? ఇదే ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రధానమైన సమస్య ఇదే. చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా ఫెయిల్ అవుతాడేమో అని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ ఫెయిల్ కావట్లేదే. ఫెయిల్ కాకపోగా ఇప్పుడు ఈ రోజున ఆపరేషన్ బుడమేర అని ప్రకటించాడు. ఇవాళ మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఈ తప్పులన్నీ సరి చేసుకుంటూ వస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, బుడమేరు ఆధునికీకరణ పనులు, మోడర్నైజేషన్ ఆఫ్ బుడమేరు, ఆ వర్క్స్ మళ్ళీ ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. ఆక్రమణలు ఎవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళ భరతం పడతాడు. ఈ డైవర్షన్ కెనాల్ వర్క్స్ కంప్లీట్ చేసేస్తే బుడమేరు వరద వస్తే ఆ వరద అంతా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణానదిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ పైన ఇది కలిస్తే మళ్ళీ కృష్ణా డెల్టాకి ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని చూశాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ ఆపరేషన్ బుడమేరులో పార్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి వస్తుంది. ఇంకొక చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు చేసిన ఇంకొక పెద్ద ప్రయత్నం ఏంటంటే విజయవాడ స్ట్రామ్ వాటర్ డ్రైన్ ఈ పనులని ప్రారంభించాడు. విజయవాడ నగరంలోకి వరద నీరు వస్తే ఈ వరద నీరు వెళ్ళిపోవటానికి ఒక పెద్ద ప్రాజెక్టు టేకప్ చేశాడు. దీన్ని స్టామ్ వాటర్ డ్రైన్ అంటారు. అంటే వరద నీటి ప్రవాహం, ఆ వరద నీటి ప్రవాహం బయటికి వెళ్ళిపోవటానికి మొత్తం కాలువలు, అండర్ గ్రౌండ్ కాలువలు తవ్వించటం. ఇది పెద్ద బ్రహ్మాండమైన పెద్ద ప్రోగ్రాం. ఇది ఏంటంటే మొత్తం దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయం ఉంది. మొత్తం 550 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ స్టామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు ఆమోదించింది. దీనికి అంటే మొత్తం ఏంటి అంటే 440 కిలోమీటర్ల డ్రైన్ నిర్మిస్తారు ఇందులో. దీనికి ఈ మొత్తం స్టామ్ వాటర్ డ్రైన్ పనులని L&T కంపెనీకి ఇచ్చింది అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో. ఈ స్టామ్ వాటర్ డ్రైన్ 262 కిలోమీటర్ల మేరకు పూర్తి చేసేసాడు చంద్రబాబు నాయుడు. అంటే L&T కంపెనీ కట్టేసింది. 262 కిలోమీటర్ల వర్క్స్ అయిపోయినాయి. ఇంకొక 150, 200 ఉన్నాయి. ఈ లోపల ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఏం చేయాలి? బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? విజయవాడ స్టామ్ వాటర్ డ్రైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి అదిగా నువ్వు కాదు డబ్బులు పెట్టేది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏముంటుంది అందులో? చంద్రబాబు నాయుడు మీద కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది అందులో? చంద్రబాబు నాయుడు మీద ఈర్ష్య పెంచుకోవాల్సిన అవసరం ఏముంది అందులో? అది విజయవాడ ప్రజలకు కదా ఉపయోగపడేది. ఆ పనులని కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజున విజయవాడ మీద బుడమేరు నీళ్లు పడ్డా కానీ డ్రైన్ అవ్వటానికి అవకాశం ఉండేది. అంటే ఇందాక నేను చెప్పింది అసలు బుడమేరు ఫ్లడ్ విజయవాడ మీద పడకుండా ఉండటానికి, ఇది ఒకవేళ పడ్డా డ్రైన్ అయిపోవటానికి. అంటే ఈ 2 ప్రాజెక్టులని కూడా మహానేత జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి పెట్టాడు. విజయవాడ ప్రజలకి ఎవరు అన్యాయం చేశారు? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? ఇది ఏంటి అంటే మొత్తం జగన్ వచ్చాడు కదా, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన బిల్లులు ఆపేశాడు L&T కంపెనీకి. వాళ్ళు అయ్యా పని పూర్తయింది, మా బిల్లులు మాకు ఇప్పించండి అయ్యా, మళ్ళీ ఫర్దర్గా పని చేయాలి అంటే ఈ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ₹1 కూడా చెల్లించాల, ఇవ్వాల. నీ డబ్బులు కాదు కదా, కేంద్రం ఇచ్చే డబ్బులు కదా. ఇచ్చేసి ఆ వర్క్స్ పూర్తి చేసి మహానేత
వైఎస్ జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభించబడినది అని బోర్డు వేసుకోవచ్చు కదా. ఆ మాత్రం తెలివితేటలేదు కూడా. అసలు ఆ మాత్రం తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కదా. పనులు ఎవరు ఇది చేసి ప్రారంభించినా కానీ నువ్వు వేసుకోవచ్చు కదా. నీ పెద్ద ఫోటో పెట్టేసి నీకు పబ్లిసిటీ ఇప్పించి సాక్షిలో జాకెట్ యాడ్ ఇవ్వచ్చు. అంటే ఫ్రంట్ పేజీ, 2వ పేజీ, 10వ పేజీ, 11వ పేజీ మొత్తం అన్నీ కలిపి దాన్ని జాకెట్ యాడ్ అంటారు. ఆ జాకెట్ యాడ్ ఇచ్చుకొని ఆ జాకెట్ యాడ్కి 10 కోట్లు కొట్టేయచ్చు. మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచ్చే ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు పూర్తి చేయించబడినది అని వేసుకోవచ్చు కదా. అంటే ఇటువంటి అవకాశాలని కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి కోల్పోతే ఎవరికి నష్టం లేదు. విజయవాడ ప్రజల్ని నెట్ట నిలువుగా ముంచాడు. విజయవాడ ప్రజలు బురదలో 10 రోజుల పాటు ఉండేలాగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల పరిస్థితి తయారైంది. ఇది స్టామ్ వాటర్ డ్రైన్. ఇప్పుడు ఏంటి, ఈ ఎల్ఎన్టీ కంపెనీని మళ్ళీ పిలవాలి, వాళ్ళకి పాత బిల్స్ చెల్లించాలి. అయ్యా మళ్ళీ ఎక్కడ ఆపారో అక్కడి నుంచి పనులు మొదలు పెట్టండి అని అడగాలి. పాత పనులని అసలు జగన్మోహన్ రెడ్డి ఉంచాడో మట్టిపోసి పూర్తి చేశాడో మనకి ఇంకా తెలియదు. అది అంటే మనకంటే ప్రభుత్వానికి కూడా ఇంకా తెలియదు. అసలు ఈ స్టామ్ వాటర్ డ్రైన్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి, అది పనికొస్తుందో లేదో చూడాలి. ప్రకాశం బ్యారేజీకి ఆ బోట్లో వదిలి జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేశాడు కదా. ఇప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అది ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూసుకొని దానికి కౌంటర్ వెయిట్లు పెట్టి ఇటువంటివన్నీ చేసి కాపాడాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే విధ్వంసకారుడికి కొత్త టెక్నాలజీ అక్కర్లేదు కదా. వచ్చి నాటు పడవలు వదలటం గుద్దటమే కదా. దాన్ని బాగు చేయాలనుకున్న వాడికి కొత్త టెక్నాలజీ వాడాలి. అట్లా ఈ స్టామ్ వాటర్ డ్రైన్ దీనికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టును కూడా టేకప్ చేయటం మెయిన్గా. అంటే ఇవన్నీ స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించి ఈ ప్లస్ బుడమేరు మోడర్నైజేషన్ వర్క్స్కి సంబంధించి ఇవి టేకప్ చేయటం, అందులో ఉన్న ఆక్రమణలని తీసేయటం, అక్రమ లేఅవుట్లని అక్కడి నుంచి తొలగించటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కలిపి ఆపరేషన్ బుడమేరు. ఈ ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయాలని విజయవాడ ప్రజలందరూ కోరుతున్నారు. విజయవాడ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే సాటి మానవుడు ఇబ్బంది పడుతుంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు సంతోషపడలేదు. అందుకని అందరూ కోరుకుంటున్నారు, తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆపరేషన్ బుడమేరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, పనులు ముందరికి తీసుకెళ్ళాలి. మొత్తం అంతా బుడమేరు విజయవాడ జోలికి రాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అనేది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల కోరిక, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.